Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu APPSC Group 2 ki sambandhinchi కరెంట్ అఫైర్స్లో భాగంగా 2023 టు 24కి సంబంధించి టోటల్ క్రీడల నుండి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదే విధంగా కరెంట్ అఫైర్స్ నుంచి ప్రతి టాపిక్కి ఏపీకి సంబంధించి, ఇండియాకి సంబంధించి, క్రీడలకి సంబంధించి అండ్ అలాగే మిగతా విషయాలకి సంబంధించి ఇలా ప్రతి టాపిక్ వైజ్గా నేను మీకు కరెంట్ అఫైర్స్ చేస్తున్నాను. ఒక కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా గ్రూప్ 2కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ నుంచి క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, మోడల్ పేపర్స్ కూడా చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్, ట్రిక్స్ వీడియోస్, ఇలా అన్ని రకాల వీడియోస్ చేస్తున్నాను. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో వాటిని మాత్రం ఖచ్చితంగా చూడడం మానేయకండి. ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. సో ఆ లింక్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాము. పురుషుల వన్డే ప్రపంచ కప్ క్రికెట్లో ఆస్ట్రేలియా జగజ్జేతగా నిలిచింది. 2023 నవంబర్ 19న నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. అయితే ఆస్ట్రేలియా ప్రపంచ కప్లో విజేతగా నిలవడం ఇది ఎన్నవసారి? ఆప్షన్ 1 ఫస్ట్ వన్, మూడవసారి, సెకండ్ వన్, నాలుగవసారి, థర్డ్ వన్, ఐదవసారి, ఫోర్త్ వన్, ఆరవసారి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆరవసారి. పురుషుల వన్డే ప్రపంచ కప్ క్రికెట్లో ఆస్ట్రేలియా జగజ్జేతగా నిలిచింది మొన్నటిసారి. ఒకసారి ఇక్కడ చూసుకోండి, ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. అయితే 2023 నవంబర్ 19న ఎప్పుడు మ్యాచ్ జరిగింది? 2023 నవంబర్ 19వ తేదీన మ్యాచ్ జరిగింది. అయితే ఎక్కడ జరిగింది? నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరిగింది ఫైనల్ అనేది. అయితే ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. భారత్పై ఎన్ని వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది? 6 వికెట్ల తేడాతో. అయితే ఆస్ట్రేలియా ప్రపంచ కప్లో విజేతగా నిలవడం ఇది 6వసారి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? సో ఆన్సర్ వచ్చేసరికి 3 కూడా మనకి సరైనవే. ఏంటంటే ఒకసారి చూసుకుందాం. వన్డే ప్రపంచ కప్ టోర్నీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక స్టార్ బ్యాట్స్మన్ ఏంజెలో మాథ్యూస్ ఒక బంతిని కూడా ఎదుర్కోకుండానే టైమ్డ్ అవుట్గా వెనుదిరగాల్సి వచ్చింది. చూసుకోండి, వన్డే ప్రపంచ కప్ టోర్నీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక స్టార్ బ్యాట్స్మెన్ అయినటువంటి ఏంజెలో మాథ్యూస్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే టైమ్డ్ అవుట్గా అయితే వెనుదిరిగి రావడం జరిగింది. అలాగే 2023 నవంబర్ 6న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మాథ్యూస్ క్రీజులోకి ఆలస్యంగా రావడంతో అంపైర్ అతడిని అవుట్గా ప్రకటించాడు. చూసుకోండి, 2023 నవంబర్ 6న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మాథ్యూస్ క్రీజులోకి ఆలస్యంగా రావడం వల్ల అంపైర్ అనేవారు అతన్ని అవుట్గా ప్రకటించారు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో ఓ ఆటగాడు ఇలా టైమ్డ్ అవుట్ అవ్వడం అనేది ఇది తొలిసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్లో ఒక ఆటగాడు ఇలా టైమ్డ్ అవుట్ అవ్వడం అనేది ఇది తొలిసారి అని మనకి తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? ఆన్సర్ వచ్చేసరికి 4 కూడా సరైనవే. ఏంటంటే ఒకసారి చూసుకుందాము. ప్రపంచ కప్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్గా షమి రికార్డు సృష్టించాడు. ప్రపంచ కప్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్గా ఎవరు రికార్డు సృష్టించారమ్మా? షమి రికార్డు సృష్టించారు. అలాగే 17 ఇన్నింగ్స్లోనే 17 ఇన్నింగ్స్లోనే అతడు ఈ ఘనత అందుకోవడం అనేది విశేషము. 17 ఇన్నింగ్స్లోనే అతడు ఈ ఘనత అందుకోవడం అనేది ఎవరు? ఈ యొక్క షమి. ఈ షమి 17 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత అందుకోవడం విశేషం. అంతేకాదు భారత్ తరపున వరల్డ్ కప్లో ఎక్కువ వికెట్లు 54 పడగొట్టిన బౌలర్గా కూడా తన రికార్డు మరింత పదిలం చేసుకున్నాడు. భారత్ తరపున ఆడినటువంటి షమి
వరల్డ్ ప్రపంచ కప్లో ఎక్కువ వికెట్లు అంటే 54 వికెట్లు పడగొట్టి బౌలర్గా కూడా తన రికార్డు మరింత పదిలం చేసుకున్నాడు. అలాగే ఈ జాబితాలో జహీర్ ఖాన్ 44 వికెట్లు, జవగల్ శ్రీనాథ్ 44 తర్వాత స్థానాల్లో ఉన్నారు. మొదటి స్థానంలో 54 వికెట్లతో మనకి షమి ఉంటే తర్వాత 44 వికెట్లతో జహీర్ ఖాన్, 44 వికెట్లతో జవగల్ శ్రీనాథ్ కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైనవి ఏవి అనేసి అడిగారు. సో 4 కూడా సరైనవే. మీకు 4 కూడా సరైనవే అంటున్నాను కదా అనేసి మనకి ఫైనల్ ఎగ్జామ్లో కూడా 4 కూడా సరైనవే ఇచ్చేస్తారేమో అని అనుకోకండి. అక్కడ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మనకు అలా అయితే ఇవ్వరు. ఇక్కడ నేను మీకు ఇలా ఎందుకు ఇస్తున్నాను అంటే ఎక్కువ కంటెంట్ అనేది మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న 4 ఆప్షన్స్లో ఈ 4 ఆప్షన్స్ని 4 క్వశ్చన్స్గా అడిగే అవకాశం కూడా ఉంది. అందుకోసమని మీరు ఎక్కువ కంటెంట్ తెలుసుకోవడం కోసమని నేను ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆన్సర్ చూసుకున్నట్లయితే 4 కూడా సరైనవే. సో దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు అయినటువంటి అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి బాలన్ డీవోర్ అవార్డు దక్కింది. చూసుకోండి, దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు అలాగే అర్జెంటీనా స్టార్ ప్లేయర్ అయినటువంటి లియోనల్ మెస్సీకి బాలన్ డీవోర్ అవార్డు దక్కింది. మనకి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు. సో ఫుట్బాల్ ఆటగాడు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్కి ఏ అవార్డు దక్కింది? బాలన్ డీవోర్ అవార్డు దక్కింది. అలాగే ఇతను ఏ ప్లేయర్ అంటే ఫుట్బాల్ ప్లేయర్, ఎక్కడికి చెందినవారు? అర్జెంటీనాకు చెందినవారు. ఇలా మనకి క్వశ్చన్ ఏ విధంగా అయినా అడిగే అవకాశం ఉంది. అలాగే దీంతో అత్యధిక సార్లు 8 సార్లు ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా మెస్సీ రికార్డు సృష్టించారు. అత్యధికంగా అంటే 8 సార్లు ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా ఈ మెస్సీ అనే అతను రికార్డు సృష్టించడం కూడా జరిగింది. అలాగే అత్యధిక బాలన్ డీవోర్ అవార్డు పొందిన వారిలో క్రిస్టియానో రొనాల్డో 5 అవార్డులతో 2వ స్థానంలో ఉన్నారు. అత్యధిక బాలన్ డీవోర్ అవార్డులు పొంది అంటే 5 పొంది క్రిస్టియానో రొనాల్డో 5వ స్థానంలో ఉన్నారు. మొదటి స్థానం లియోనల్ మెస్సీ అయితే 8 సార్లు, అలాగే క్రిస్టియానో రొనాల్డో 5 సార్లు 2వ స్థానంలో ఉన్నారు. ఏ అవార్డు? బాలన్ డీవోర్ అవార్డు. అలాగే మహిళల విభాగంలో స్పెయిన్, బార్సిలోనా జట్టు మిడ్ఫీల్డర్ అయిన తన బొన్మాటి తొలిసారిగా బాలన్ డీవోర్ అవార్డును అందుకుంది. చూసుకోండి, బొన్మాటి అనే ఆవిడ స్పెయిన్ అలాగే బార్సిలోనా జట్టు మిడ్ఫీల్డర్ అయినటువంటి ఐతనా బొన్మాటి అనే ఆవిడ తొలిసారిగా బాలన్ డీవోర్ అవార్డు అయితే అందుకుంది మహిళల విభాగంలో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? సో 3 కూడా మనకి సరైనవే. ఆసియా కప్ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆసియా కప్ను ఎవరు కైవసం చేసుకున్నారు? టీమిండియా కైవసం చేసుకుంది. భారత్ 8 సార్లు ఆసియా కప్ గెలిచింది. ఆసియా కప్ భారత్ ఎన్నిసార్లు గెలిచింది? 8 సార్లు గెలిచింది. వన్డేల్లో 7 సార్లు గెలిచింది. 1984, 1988, 1990 నుండి 91, 1995, 2010, 2018, 2023. T20లో ఒకసారి 2016లో విజేతగా నిలిచింది. భారత్ మొత్తం 8 సార్లు ఆసియా కప్ గెలిస్తే వన్డేల్లో 7 సార్లు, T20లో ఒకసారి గెలిచింది. T20లో ఒకసారి 2016లో గెలిచింది. వన్డేల్లో 7 సార్లు 1984, 1988, 1990, 91, 1995, 2010, 2018, 2023లో అయితే కైవసం చేసుకుంది. అలాగే రోహిత్ శర్మ సారథ్యంలో భారత్కి 2వ టైటిల్ ఇది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్కి ఇది 2వసారి టైటిల్ రావడం జరిగింది. అలాగే 2018లోనూ కూడా బంగ్లాదేశ్తో ఫైనల్ రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్ సాధించింది. రోహిత్ కెప్టెన్సీలోనే టీమిండియా ఆసియా కప్ అయితే సాధించడం జరిగింది. ఎప్పుడు అంటే 2018లో. ఎవరితో ఫైనల్ అంటే బంగ్లాదేశ్తో ఫైనల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? ఇక్కడ మనకి 4 కూడా సరైనవే. సో ఒకసారి చూసుకుందాము. 2024 T20 ప్రపంచ కప్లో అమెరికా 3 వేదికల్లో మ్యాచ్లను నిర్వహించనుంది. 2024లో T20 ప్రపంచ కప్లో అమెరికా ఎన్ని వేదికల్లో మ్యాచ్లను నిర్వహించనుంది? 3 వేదికల్లో. అలాగే బ్రౌవార్డ్ కౌంటీ అంటే ఫ్లోరిడా, అలాగే గ్రాండ్ ప్రైరీ డల్లాస్, ఇన్సెహోవర్ పార్క్ న్యూయార్క్ స్టేడియాల్లో మ్యాచ్లు జరుగుతాయి. ఈ 3 వేదికలు ఏంటేంటి? బ్రౌవార్డ్ కౌంటీ ఫ్లోరిడా, గ్రాండ్ ప్రైరీ డల్లాస్, ఇసెన్హోవర్ పార్క్ న్యూయార్క్. ఈ 3 స్టేడియాల్లో అయితే మ్యాచ్లు జరగనున్నాయి. ఏవి అంటే 2024లో T20 ప్రపంచ కప్లు. ఓకేనా? అలాగే అమెరికాలో ఒక ఐసీసీ టోర్నీ జరగనుండడం ఇదే తొలిసారి. అమెరికాలో ఒక ఐసీసీ టోర్నీ జరగడం అనేది ఇదే మొదటిసారి అంటండి. అలాగే వెస్టిండీస్తో కలిసి అమెరికా ఈ కప్ను నిర్వహిస్తుంది. ఎవరితో కలిసి అమెరికా ఈ కప్ను నిర్వహిస్తుంది? వెస్టిండీస్తో కలిసి అమెరికా అయితే ఈ కప్ను నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ టోర్నీలో ఎన్ని దేశాలు పోటీ పడుతున్నాయి అంటే 20 దేశాలు
దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ 2024 T20 ప్రపంచ కప్కు ఎన్ని దేశాలు పోటీ పడుతున్నాయంటే 20 దేశాలు. ఎన్ని వేదికల్లో మ్యాచ్ నిర్వహించనుంది అంటే 3 వేదికల్లో. అలాగే ఐసీసీ టోర్నీ జరగడం ఇదే మనకి అమెరికాలో తొలిసారి. అలాగే ఏ వేదికలు అంటే బ్రవ్వార్డ్ కౌంటీ ఫ్లోరిడా, గ్రాండ్ ప్రైరీ డల్లాస్, ఇసన్ హోవర్ పార్క్ న్యూయార్క్, ఈ 3 స్టేడియాల్లో మ్యాచ్లు జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఇది కూడా అన్నీ సరైనవే. వన్డే ప్రపంచ కప్ టోర్నీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక స్టార్ బ్యాట్స్మన్ ఏంజెలో మాథ్యూస్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే టైమ్డ్ అవుట్గా అయితే వెనుదిరగాల్సి వచ్చింది. మళ్ళీ ఇదే క్వశ్చన్ వచ్చింది కదా, సో మరొకసారి చూసేయండి. అలాగే 2023 నవంబర్ 6న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మాథ్యూస్ క్రీజులోకి ఆలస్యంగా రావడంతో అంపైర్ అతడిని అవుట్గా ప్రకటించారు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో ఓ ఆటగాడు ఇలా టైమ్డ్ అవుట్ అవ్వడం అనేది ఇదే తొలిసారి. ఈ 3 కూడా మనకి సరైనవే. అండ్ చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు, పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయండి మేడం అనేసి. మనకైతే వెబ్సైట్స్ అలాంటివి ఏం లేవు కదా, సో పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ రెండింట్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ లింక్స్ అనేవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని యూట్యూబ్ ఛానల్ నేమ్ని సెర్చ్ చేసినట్లయితే టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ 2 కనిపిస్తాయి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్లో కాదు. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి పీడిఎఫ్స్ లేవు అంటున్నారు. మరి నేనేం చేస్తానమ్మా, టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం ఖచ్చితంగా పీడిఎఫ్స్ ఉంటాయి. నచ్చిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చక్కగా చదువుకోండి లేదా బిట్స్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? ఏ ప్రపంచ కప్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్గా షమీ రికార్డు సృష్టించారు. ఇక్కడ కూడా మనకి అన్ని సరైనవే, అందుకే చెప్పేస్తున్నాను చూడండి. సో ప్రపంచ కప్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్గా ఎవరు రికార్డు సృష్టించారు అంటే షమీ రికార్డు సృష్టించారు. మనకి ఈ క్వశ్చన్ కూడా వచ్చింది కదా, సో మరొకసారి చెప్పేస్తున్నాను చూడండి. 17 ఇన్నింగ్స్లోనే షమీ ఈ ఘనతను అందుకోవడం అనేది విశేషం. అంతేకాదు భారత్ తరపున వరల్డ్ కప్లో ఎక్కువ వికెట్లు అంటే 54 వికెట్లు పడగొట్టిన బౌలర్గా కూడా షమీ మరింత బదలం చేసుకున్నాడు. ఈ జాబితాలో 2వ స్థానాల్లో జహీర్ ఖాన్ 44 వికెట్లతో, జవగల్ శ్రీనాథ్ 44 వికెట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు అన్నీ సరైనవే. ఏంటంటే ఒకసారి చూసుకుందాము. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను సెర్బియా యోధుడైనటువంటి 2వ సీడ్ జకోవిచ్ కైవసం చేసుకున్నారు. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ని ఎవరు కైవసం చేసుకున్నారు? సెర్బియా యోధుడు 2వ సీడ్ జకోవిచ్ కైవసం చేసుకోవడం జరిగింది. తుది పోరులో జకోవిచ్ 6-3, 7-6, 7-5, 6-3 తేడాతో 3వ సీడ్ మెద్వెదేవ్ అంటే రష్యాను వరుస సెట్లలో చిత్తు చేశాడు. చూసుకోండి, తుది పోర్లో జకోవిచ్ 6-3తో, 7-6తో, 7-5తో, 6-3తో ఈ తేడాతో 3వ సీడ్ మెద్వెదేవ్ రష్యాను వరుస సెట్లలో అయితే చిత్తు చేయడం జరిగింది. నెక్స్ట్, యూఎస్ ఓపెన్ గెలిచిన జకోవిచ్ వయస్సు 36 సంవత్సరాలు. ఈ యూఎస్ ఓపెన్ గెలిచిన జకోవిచ్ వయస్సు ఎంత అండి? 36 సంవత్సరాలు. ఓపెన్ శకంలో అతిపెద్ద వయసులో ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలిచిన ఆటగాడిగా జకో నిలిచాడు. అతి పెద్ద వయసులో ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచినటువంటి ఆటగాడిగా జకో నిలవడం అయితే జరిగింది. అలాగే ఈ సీజన్లో 3 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను 4 సార్లు గెలుచుకున్న తొలి ఆటగాడు కూడా జకోవిచ్. ఈ సీజన్లో గ్రాండ్ స్లామ్ టైటిళ్లను 4 సార్లు గెలుచుకున్నాడంటండి. 2011లో ఒకసారి, 2015లో ఒకసారి, 2021లో ఒకసారి అతను 3 చొప్పున గ్రాండ్ స్లామ్లు ట్రోఫీలు దక్కించుకున్నారు. ఓకేనా? తర్వాత జకోవిచ్ గ్రాండ్ స్లామ్ టైటిల్ 24. ఓపెన్ శకంలో ఇన్ని టైటిళ్లు సాధించిన ఏకైక ప్లేయర్ కూడా ఆయనే. జకోవిచ్ గ్రాండ్ స్లామ్ టైటిల్లు మొత్తం 24 అండి. ఓపెన్ శకంలో ఇన్ని టైటిళ్లు సాధించిన ఏకైక ప్లేయర్ కూడా ఆయనే. అదేవిధంగా పురుషుల సింగిల్స్లో అత్యధిక టైటిళ్లు కూడా ఆయనవే. ఓవరాల్గా చూసుకుంటే అగ్రస్థానంలో ఉన్న మార్గరెట్ కోర్ట్ 24ను సమం చేశాడు. ఇంతకు ముందు అయితే ఓవరాల్గా చూసుకుంటే అగ్రస్థానంలో మార్గరెట్ కోర్ట్ ఉండే ఆయనకి అయితే సమానంగా ఈయన కూడా తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైనవి ఏవి అని అడిగారు. సో అన్నీ కూడా మనకి సరైనవే. ఏంటేంటి? భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. అలాగే ఏం చేశారు? జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్ త్రయం ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో దేశానికి తొలి స్వర్ణం అందించారు. చూసుకోండి, భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించింది. జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్
త్రయం ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో దేశానికి తొలి స్వర్ణం అయితే లభించడం జరిగింది. ఏ విభాగంలోనైనా దేశానికి ఇదే మొదటి పసిడి. ఏ విభాగంలో చూసుకున్నా సరే దేశానికి ఇదే మొదటి పసిడి అంట. అలాగే 2023 ఆగస్టు 4న కాంపౌండ్ మహిళల జట్టు విభాగం ఫైనల్లో రెండో సీడ్ భారత జట్టు 235-229 తేడాతో టాప్ సీడ్ మెక్సికోపై గెలిచింది. 2023 ఆగస్టు 4న కాంపౌండ్ మహిళల జట్టు విభాగం ఫైనల్లో రెండో సీడ్ భారత జట్టు 235-229 తేడాతో టాప్ సీడ్ మెక్సికోపై గెలిచింది. ఎవరిపై గెలిచిందమ్మా? మెక్సికోపై గెలవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాల్లో సరైనవి ఏమని అడిగారు? అన్నీ కూడా సరైనవే. సో తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజీ మరోసారి జాతీయ రికార్డుని తిరగరాసింది. తెలుగమ్మాయి అయినటువంటి జ్యోతి ఎర్రాజీ మరోసారి జాతీయ రికార్డుని తిరగరాసింది. ఏం చేశారు? ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో మహిళల 100 మీటర్ల హార్డిల్స్లో కాంస్యం నెగ్గిన జ్యోతి 12.78 సెకండ్లు. చూసుకోండి, 12.78 సెకండ్లు. ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో మహిళల 100 మీటర్ల హార్డిల్స్లో కాంస్యం నెగ్గిన జ్యోతి 12.78 సెకండ్లు. ఆ క్రమంలోనే తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును, అంటే 12.82 సెకండ్ల ఇంతకుముందు తన పేరిటే ఉంది ఈ రికార్డు, దాన్ని తనే మళ్ళీ బద్దలు కొట్టింది 12.78 సెకండ్లతో. అలాగే ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో 100 మీటర్ల హార్డిల్స్లో భారత్కు లభించిన తొలి పథకం ఇదే. భారత్కు లభించినటువంటి తొలి పథకం కూడా మనకి ఇదే. మొత్తం మీద ఈ క్రీడల చరిత్రలో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో భారత్కు దక్కిన 4వ పథకం ఇది. మొత్తానికి ఈ క్రీడల చరిత్రలో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో భారత్కు దక్కిన 4వ పథకం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైనవి ఏవి అని అడిగారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి అన్నీ కూడా సరైనవే. ఏంటంటే ఒకసారి చూసుకుందాము. వింబుల్డన్ పురుషుల సింగిల్స్లో కొత్త విజేత అవతరించారండి. వింబుల్డన్ పురుషుల సింగిల్స్లో కొత్త విజేత అవతరించడం జరిగింది. స్పెయిన్ ఆటగాడు కార్లోస్ ఆల్కరాజ్ జకోవిచ్ స్పెయిన్కు చెందిన ఆయనను ఓడించి తొలి వింబుల్టన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. స్పెయిన్ ఆటగాడు కార్లోస్ ఆల్కరాజ్ జకోవిచ్ స్పెయిన్ను ఓడించి తొలి వింబుల్టన్ టైటిల్ అనేది కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే 2023 జూలై 16న హోరాహోరీగా సాగిన ఫైనల్లో టాప్ సీడ్ స్పెయిన్ ఆటగాడు ఆల్కరాజ్, ఇక్కడ చూడండి, కార్లోస్ ఆల్కరాజ్ జకోవిచ్ను ఓడించి వింబుల్టన్ టైటిల్ సొంతం చేసుకున్నారు. అయితే ఈ స్పెయిన్ ఆటగాడు ఆల్కరాజ్ 1-6, 7-6, 8-6, 6-1, 3-6, 6-4 రెండో సీడ్ జకోవిచ్పై విజయం సాధించారు. ఓకేనా, ఈ తేడాతో. అలాగే విజేతగా నిలిచిన ఆల్కరాజ్కు 23,50,000 పౌండ్లు, రన్నరప్ జకోవిచ్కు 11,75,000 పౌండ్లు ప్రైజ్ మనీగా లభించాయి. ప్రైజ్ మనీ చూసుకోండి, 23,50,000 పౌండ్లు మొదటిగా నిలిచిన ఆయనకి. అలాగే రన్నరప్ జకోవిచ్కు 11,75,000 పౌండ్లు ప్రైజ్ మనీ లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత స్టార్ డబుల్స్ షట్లర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యంత వేగవంతమైన స్మాష్ సంధించిన ఆటగాడిగా గిన్నిస్ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. సాత్విక్ ఎన్ని కిలోమీటర్ల వేగం స్మాష్తో గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించాడు? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈయన 565 కిలోమీటర్లతో 565 కిలోమీటర్లు చూసుకోండి. ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ 565 కిలోమీటర్లతో అయితే ఈయన రికార్డు సృష్టించారు. భారత స్టార్ డబుల్స్ షట్లర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ అండి. ఎవరు? రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ చరిత్రలోనే అత్యంత వేగమైన స్మాష్ సంధించిన ఆటగాడిగా గిన్నీస్ ప్రపంచ రికార్డు అయితే నమోదు చేయడం జరిగింది. సాత్విక్ ఎన్ని కిలోమీటర్ల వేగం స్మాష్తో గిన్నీస్ ప్రపంచ రికార్డు సాధించాడు అంటే 565 కిలోమీటర్ల వేగంతో. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైనవి ఏవి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి అన్నీ సరైనవే, ఈ 4 కూడా. భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో విజేతగా నిలిచారు. భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో విజేతగా నిలిచారు. అలాగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ 21-18, 22-20తో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ ప్రపంచ 10వ ర్యాంకర్ లీ షై ఫెంగ్ అంటే చైనాను చిత్తు చేశారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ 21-18, 22-20తో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ ప్రపంచ 10వ ర్యాంకర్ లీ షై ఫెంగ్ పై చిత్తు చేశాడు. తర్వాత లక్ష్య సేన్కు ఇది రెండో BWF సూపర్ 500 టైటిల్ కావడం
విశేషం. లక్ష్యసేన్కు ఇది రెండవ BWF సూపర్ 500 టైటిల్ కావడం అనేది విశేషం అండి. నెక్స్ట్ 2022లో ఇండియా ఓపెన్లో లక్ష్యసేన్ తొలిసారిగా సూపర్ 500 టైటిల్ని గెలుచుకున్నారు. 2022లో ఇండియా ఓపెన్లో లక్ష్యసేన్ తొలిసారిగా సూపర్ 500 టైటిల్ని కూడా గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? మనకి ఆన్సర్ వచ్చేసరికి 3 కూడా సరైనవే. ఒకసారి చూసుకుందాము. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ షాఫ్ ఫుట్బాల్ టైటిల్ను నిలబెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ షాఫ్ ఫుట్బాల్ టైటిల్ను నిలబెట్టుకోవడం జరిగింది. అలాగే 2023 జూలై 4న హోరాహోరీగా సాగిన ఫైనల్లో షూట్అవుట్లో ఛత్రీ సేన 5-4తో కువైట్ను ఓడించింది. ఎవరు కువైట్ను ఓడించారమ్మా? 2023 జూలై 4న హోరాహోరీగా సాగిన ఫైనల్లో షూట్అవుట్లో ఛత్రీ సేన 5-4తో కువైట్ను ఓడించడం జరిగింది. అలాగే ఈ టోర్నీలో విజేతగా నిలవడం భారత్కు ఇది 9వసారి. ఈ టోర్నీలో విజేతగా నిలవడం భారత్కు ఇది ఎన్నోసారి? 9వసారి. గతంలో 1993, 97, 99, 2005, 2009, 2011, 2015, 2021లో కూడా ఈ కప్ అనేది సాధించడం జరిగింది. చూడండి, ఈ టోర్నీలో విజేతగా నిలవడం భారత్కు ఇది 9వసారి. వరుసగా 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021లో కూడా ఈ కప్ని సాధించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. వింబుల్డన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుపొందారు? ఫస్ట్ వన్ మార్కెటా వొండ్రుజోవా, సెకండ్ వన్ అన్స్ జబర్, థర్డ్ వన్ ఎలినా స్వితోలినా, ఫోర్త్ వన్ అరీనా సబలెంకా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మార్కెటా వొండ్రుజోవా. వింబుల్డన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్ను మార్కెటా వొండ్రుజోవా అయితే గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. తొలిసారి నిర్వహించిన ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ను ఏ జట్టు సొంతం చేసుకుంది? ఫస్ట్ వన్ బంగ్లాదేశ్ ఏ, సెకండ్ వన్ భారత్ ఏ, థర్డ్ వన్ పాకిస్తాన్ ఏ, ఫోర్త్ వన్ శ్రీలంక ఏ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి తెలిస్తే. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భారత్ ఏ. తొలిసారి నిర్వహించిన ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ను ఏ జట్టు సొంతం చేసుకుంది అంటే భారత్ ఏ జట్టు అయితే కైవసం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? సో ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా సరైనవే. రెండో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC టైటిల్ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. చూడండి, రెండో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ WTC టైటిల్ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. 2023 జూన్ 11 ముగిసిన ఫైనల్లో ఆసీస్ 209 పరుగుల భారీ తేడాతో భారత్ను చిత్తు చేసింది. 2023 జూన్ 11 ముగిసినటువంటి ఫైనల్లో ఆసీస్ 209 పరుగుల భారీ తేడాతో భారత్ను చిత్తు చేయడం జరిగింది. అలాగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని టోర్నమెంట్లను గెలిచిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని టోర్నమెంట్లను గెలిచిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా గుర్తింపు పొందడం జరిగింది. అలాగే ఆస్ట్రేలియా జట్టు 5 సార్లు అంటే 1987, 1999, 2003, 2007, 2015 5 సార్లు వన్డే వరల్డ్ కప్ను, 2 సార్లు 2006, 2009 ఛాంపియన్ ట్రోఫీని, ఒకసారి 2021లో T20 వరల్డ్ కప్ను, ఒకసారి 2023లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను కూడా సాధించింది. ఆస్ట్రేలియా జట్టు 5 సార్లు 1987లో, 99లో, 2003లో, 2007లో, 2015లో వన్డే వరల్డ్ కప్ను, 2 సార్లు 2006లో, 2009లో ఛాంపియన్స్ ట్రోఫీని, ఒకసారి 2021లో T20 వరల్డ్ కప్ను, ఒకసారి 2023లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను కూడా సాధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? సో ఇక్కడ కూడా మనకి 4 కూడా సరైనవేనండి. సో ఒకసారి చూసుకున్నట్లయితే సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జోకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలవడం ద్వారా అత్యధిక గ్రాండ్ స్లామ్ 23 గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. చూడండి, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జోకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలవడం ద్వారా అత్యధిక గ్రాండ్ స్లామ్ అంటే 23 గెలిచిన ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించడం జరిగింది. 2023 జూన్ 11 పురుషుల సింగిల్స్ ఫైనల్లో జోకోవిచ్ 7-6, 7-1, 6-3, 7-5 తేడాతో 4వ సీడ్ కాస్పర్ రూడ్ నార్వేపై నెగ్గడం జరిగింది. చూడండి, 2023 జూన్ 11 పురుషుల సింగిల్స్ ఫైనల్లో జోకోవిచ్ 7-6, 7-1, 6-3, 7-5 తేడాతో 4వ సీడ్ కాస్పర్ రూడ్ నార్వేపై నెగ్గడం జరిగింది. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన పెద్ద వయస్సు 36 ఏళ్ల 20 రోజుల ఆటగాడిగా కూడా జోకోవిచ్ నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన పెద్ద వయస్సు 36 ఏళ్ల 20 రోజుల ఆటగాడిగా జోకోవిచ్ నిలవడం జరిగింది. టెన్నిస్ చరిత్రలో ప్రతి గ్రాండ్ స్లామ్ను కనీసం 3 సార్లు గెలిచిన తొలి ఆటగాడిగా జోకోవిచ్ చరిత్ర సృష్టించారు.
టెన్నిస్ చరిత్రలోనే ప్రతి గ్రాండ్ స్లామ్ను కనీసం 3 సార్లు గెలిచిన తొలి ఆటగాడిగా జోకోవిచ్ చరిత్ర సృష్టించాడు. జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో 10, వింబుల్డన్లో 7, యూఎస్ ఓపెన్లో, ఫ్రెంచ్ ఓపెన్లో 3 టైటిల్ గెలిచాడు. జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో 10, వింబుల్డన్లో 7, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లో 3 టైటిల్ అయితే గెలవడం జరిగింది. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూడండి. ఈ వీడియో వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఏ సబ్జెక్ట్ మీద ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలండి. ఎంత మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అంత త్వరగా అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.